ఫైనల్గా ఇప్పుడు ఈ ధ్యానము, శారీరక శ్రమ ఈ రెండింటిని మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఈ సినిమాతోటి ధ్యానం కూడా కొద్దిగా పెంచుతున్నాను అని చెప్పారు. ఎక్సర్సైజ్ కూడా శారీరక శ్రమే. ధ్యానమైన శారీరక శ్రమైన రెండు ఒక రకమైన రిలీఫ్ కోసమే, ఒక పవర్ పెంచడానికే కదా, విల్ పవర్ పెంచడానికే కదా. మీరు ఎలా మేనేజ్ చేస్తుంటారు ఈ రెండింటిని? అంటే నేను రోజు పూజ చేస్తాను కదా సార్, అదే ఒక కైండ్ ఆఫ్ ధ్యానం. ఎవ్రీడే ఒక 15-20 minutes ఐ స్పెండ్ మా మందిరంలో, ఇంట్లో. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ధ్యానం అని నా ఫీలింగ్. ఇన్ అవే ఏంటంటే నేను స్పోర్ట్స్లో ఉండేవాను కాబట్టి దెర్ ఈస్ అ వే టు నెగటివ్ థాట్స్ వస్తున్నాయంటే అది పక్కన పెట్టడం. ఫస్ట్ నుంచి అది అలవాటు. నేను MBA చేసేటప్పుడు మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి మహేష్ యోగి అని ఆయన ఉన్నారు కదా, ఆయన కాలేజ్లో ఉన్నప్పుడు అందరికీ ఒక మంత్రం ఇస్తారు, మన జాతకం బట్టి ఒక మంత్రం ఇస్తారు అనమాట. ఆ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండమంటారు. అప్పుడు కూడా ఏంటంటే ఒక 45 minutes చేయమనేవాళ్ళు. సో ఐ హ్యావ్ దిస్ హ్యాంగ్ ఆఫ్ ఎలా మెడిటేట్ చేయాలి అని చెప్పి. సో నాకు కుదిరినప్పుడల్లా అది ట్రై చేస్తూ ఉంటాం. ఇట్స్ అబౌట్ మంత్రం అంటే ఏం లేదు సార్, అన్ని నెగిటివ్ థాట్స్, ఏ థాట్స్ లేకుండా కొన్ని సెకండ్స్ అచీవ్ చేయడం. అది ఎన్నో ఇయర్స్, ఎన్నో మంత్స్ చేస్తే దెన్ యూ గెట్, ఎప్పుడో ఒకసారి దట్ యూ గెట్ దట్ ఫీల్. దెర్ ఇస్ అ పాయింట్ వేర్ ఇన్ మనకి ఏ థాట్ ఉండదు, అట్ ద సేమ్ టైం నిద్రపోతూ ఉంటాం. సో దట్ ఈస్ కాన్షియస్నెస్, ట్రూ కాన్షియస్నెస్ అంటారు.